ఒక దీపం, దాని వెలుగు. ఆ వెలుగు వెనుక ఒక పెద్ద కథే ఉంది. అదొక తండ్రి త్యాగం, ఒక కొడుకు కల, ఒక ఆశతో చేసిన ప్రయాణం. సరే, మరి ఆ కథేంటో తెలుసుకుందామా? ఈ కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. ఒక దీపం వెలుగు ఎంత దూరం ప్రయాణిస్తుంది అనుకుంటున్నారు? మహా అయితే ఒక గదిని వెలిగిస్తుంది, అంతేనా? కాని అదే దీపం ఒక తరం భవిష్యత్తును వెలిగించగలదా? ఈ ప్రశ్నకి సమాధానమే ఈ కథ. మన కథ మొదలయ్యేది ఒక తండ్రితో, అతని కలతో. అయితే ఆ కల తనకోసం కాదు, తన కొడుకు కోసం కన్న కల. ఒక చిన్న పల్లెటూరు. అక్కడ రాఘవ అనే ఒక పేద రైతు ఉండేవాడు. తెలుసా, అతనికి చదువుకోవాలని చాలా పెద్ద కోరిక ఉండేది. కాని ఏం చేస్తాడు, పేదరికం వల్ల ఆ కల కలగానే మిగిలిపోయింది. కాని రాఘవ అక్కడితో ఆగిపోలేదు, నిరాశపడలేదు. తను చదువుకోలేకపోతే ఏంటి, తన కొడుకున్నాడు కదా, తన కొడుకు సురేష్ని ఎలాగైనా సరే గొప్పవాణ్ణి చెయ్యాలి, తన కలను తన కొడుకు రూపంలో చూడాలి అని బలంగా అనుకున్నాడు. సరే, అనుకోవడం వరకు బాగానే ఉంది. మరి ఆ కలను నిజం చెయ్యాలంటే ఒక పునాది కావాలి కదా. ఆ పునాది ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. ఇది మామూలు పునాది కాదు, ఇటుకలు సిమెంట్తో కట్టింది కాదు, త్యాగాలతో కట్టింది. అందుకోసం రాఘవ పగలూ రాత్రి తేడా లేకుండా కష్టపడ్డాడు. తన కొడుకు చదువు కోసం ఎంతైనా శ్రమించాడు. ఆయన కార్చిన ప్రతి చెమట చుక్క సురేష్ భవిష్యత్తుకి ఒక్కో మెట్టు అయింది. సో, ఈ త్యాగం వెనకాల ఉన్నది ఏంటి? ఒకవైపు రాఘవ, ఒక పేద రైతు. మరోవైపు అతని కొడుకు సురేష్ చాలా తెలివైనవాడు, కష్టపడి చదివేవాడు. ఇక కొడుకు చదువుకోసం రాఘవ ఏం చేశాడో తెలుసా? తనకున్న ఆ కాస్త పొలాన్ని కూడా తాకట్టు పెట్టేశాడు. వాళ్లకున్న ఆశంతా ఒక్కతే, ఆ చిన్న దీపం వెలుగులో చదువుకుంటున్న సురేష్. అంటారు కదా, ఆ దీపం వెలుగు కేవలం సురేష్ ముఖం మీద పడలేదట. అది అతనికి ఒక కొత్త జీవితాన్ని, ఒక సరికొత్త అందాన్నిచ్చింది. సరే, పునాది అయితే బలంగా పడింది. మరి దానిపైన కట్టిన ఆ నిర్మాణమెలా ఉందో చూద్దామా? ఆ చిన్న దీపపు వెలుగు ఒక వెలుగుల పందిరిగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతకాలం గడిచింది. చిన్నప్పుడు తండ్రికిచ్చిన ఆ మాట, ఏళ్ల తరబడి ఆ దీపం వెలుగులో పడిన కష్టం, అదంతా ఇప్పుడొక ఫలితాన్నిచ్చే సమయమొచ్చేసింది. ఆ ఫలితమేంటో తెలుసా? సురేష్ కేవలం పరీక్ష పాసవడమే కాదు, ఐఏఎస్ టాపర్గా నిలిచాడు. ఇది మామూలు విషయం కాదు, ఆలోచించండి. ఐఏఎస్ మెయిన్స్ పాసవడమే గొప్ప విషయం. ఆ తర్వాత ఇంటర్వ్యూలో కూడా తనే టాపర్. అంటే దేశంలోనే నంబర్ 1 అన్నమాట. చూసేరా, ఆనాటి కష్టం, ఆ తండ్రి త్యాగం అన్నీ ఫలించాయి. ఈరోజు సురేష్ ఒక జిల్లా కలెక్టర్. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన తండ్రి కలను నిజం చేశాడు. కొడుకు సాధించిన ఈ విజయాన్ని చూసి ఆ తండ్రి ఎంత ఆనందపడ్డాడో కదా. అప్పుడు కొడుకుతో అన్నాడట, నాయనా, నువ్వేసిన ఆ దీపపు పునాదే ఈరోజు నా వెలుగుల పందిరి అయ్యింది అని. అంటే ఆ ఒక్క దీపం వెలుగు ఈరోజు తన జీవితాన్నే వెలుగులతో నింపేసింది. సరే, కథ చాలా బావుంది. కానీ ఈ కథ కేవలం రాఘవ, సురేష్లది మాత్రమే కాదు. ఇందులో మనందరం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠముంది. ఆలోచించచూడండి, మన జీవితాల్లో కూడా అంతే కదా. ఎన్నోసార్లు మనం పెట్టుకున్న ఆశలు నిరాశలవుతాయి, మనం కన్న కలలు చెదిరిపోతాయి, ఓడిపోయామనే బాధ మనల్ని కుంగుదీస్తుంది. కాని అసలు విషయం ఇక్కడే ఉంది. మనమా ఓటములని, ఆ పగుళ్లని ఎలా చూస్తున్నాం అన్నదానిమీదే అంతా ఆధారపడి ఉంటుంది. నమ్మండి, అవే మన విజయానికి పునాదులు వేస్తాయి. సరే, మరి ఆ పునాదిని ఎలా వేసుకోవాలి? సింపుల్. మొదటిది, మనలో ఉండే లోపాలని, మనం ఓడిపోయిన సందర్భాలని చూసి బాధపడకూడదు, వాటిని ప్రేమించాలి. రెండోది, ప్రతి ఓటమిని విజయానికి ఒక మెట్టుగా మార్చుకోవాలి. ఇక చివరిగా మూడోది, పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నించొద్దు. మనలో ఉన్న లోపాలతోనే మనం కంప్లీట్. అవును, ఈ ఆలోచనకు ఒక మంచి ఉదాహరణ ఉంది. జపాన్లో కిన్సుగి అని ఒక ఆర్ట్ ఫామ్ ఉంది. వాళ్ళేం చేస్తారంటే పగిలిపోయిన కుండలని బంగారంతో అతికిస్తారు. ఇక్కడ వాళ్ల ఉద్దేశం ఆ పగుళ్లని దాచడం కాదు, వాటిని ఇంకా అందంగా, ఇంకా విలువైనవిగా చూపించడం. మన జీవితంలో ఓటములు కూడా అచ్చం ఇలాంటివే. ఒక్కసారి మన గురించి మనం ఆలోచిద్దాం. మన జీవితంలో ఉన్న ఆ పగుళ్లని, అంటే మన వైఫల్యాలని మనం ఒప్పుకుని వాటిని స్వీకరిస్తే అవే మనల్ని ఇంకా బలంగా, ఇంకా అందంగా ఎలా తయారు చేస్తాయో కదా. కాబట్టి
ఈ మాట ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. మనం బలహీనత అని బాధపడే ఆ పగుళ్లలో నించే మన జీవితంలోకి అసలైన బంగారం అంటే బలం, అందం అన్నీ వస్తాయి.